యూటీవీ తెలుగు మూవీ అప్డేట్స్ 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. కేవలం వినోదమే కాకుండా టెక్నికల్ రంగంలోనూ తన సత్తా చాటుతూ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ విభాగంలోనూ మరో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ రెండు అవార్డులతో కల్కి చిత్రం ఇండియన్ సినిమాలో తన అద్భుతమైన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, నయనతార, హమా ఖురేషి, కియారా అద్వానీ, అలాగే తారా సుతారియా ఫీమేల్ లీడ్లలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే టాక్సిక్. యష్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అలా ఆలస్యం అవుతూ ఆగస్టులో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈ ఆగస్టు 8న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ వచ్చిన గ్లిమ్స్ టీజర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే భోగి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక పక్కా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం శర్వానంద్ తన కెరీర్ లోని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కష్టతరమైన యాక్షన్ సీన్స్ లో నటించినట్లు తెలుస్తోంది. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామానే లెనిన్ డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఆల్రెడీ మేకర్స్ ఓ సక్సెస్ మీట్ ని గుంటూరులో పెట్టారు. అయితే దీనికి ఇతర అక్కినేని హీరోలు లేకుండా సినిమా టీం వరకు చేశారు. అయితే ఇప్పుడు రెండో సక్సెస్ మీట్ పై బజ్ వినిపిస్తోంది. దీనిని మేకర్స్ ఈ జూలై 20న లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కి నాగ చైతన్య ముఖ్య అతిథిగా వస్తాడట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాక. ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే 7 నెలల గర్భంతో ఉన్నప్పటికీ కష్టతరమైన యాక్షన్ సీక్వెన్స్లలో పాల్గొంటూ తన డెడికేషన్ ను చాటుకుంటోంది. ప్రెగ్నెన్సీ చివరి దశకు చేరుకునే లోపే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రొడక్షన్ టీం తీసుకున్న అన్ని రకాల సెక్యూరిటీల నడుమ ఆమె ఈ రిస్కీ స్టంట్స్ పూర్తి చేస్తోంది. ఈ చిత్రంలో దీపిక గర్భవతి అయినప్పటికీ ఆమె స్క్రీన్ టైమ్ ను ఎక్కడా తగ్గించడం లేదని సమాచారం.